ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, కొద్ది వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలో మనం బలపడదాం. పరిశుద్ధుడు అయిన దేవ, కృపా సత్య సంపూర్ణ మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన మహోన్నతుడు అయిన నాయన, నీకు వందనాలు. మా జీవితాలకు కావలసిన ఆదరణ, ఆపేతని ఇస్తున్నందుకు మీకు వందనాలు నాయన. మీ వాక్యము ప్రభ చదువుకొని మా జీవితాలు కట్టుకోవటానికి మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు. మాకు తోడుగా నేడుగా ఉండి ముందుకు నడిపించమని, మా ఇష్టానుసారంగా మాట్లాడకుండా ప్రభా వాక్య లేఖనాల ప్రకారంగా మాట్లాడి మా జీవితాన్ని బలపరుచుకునే మనసు మాకు దయచేయమని యేసు క్రీస్తుల వారి సన్నిధిలో ప్రేమపూర్వకంగా ప్రార్థనడుతున్నాను తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికి కూడా నా ప్రభు రక్షకుడు ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారి సన్నిధిలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాభివందనాలను తెలియపరచుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మంచిగా ఉన్నారా? సంతోషంగా, సమాధానముతో, ఆనందముతో, కుటుంబాల నెమ్మదితో ఉంటున్నందుకును దేవుడి బిడ్డలారా ఆరోగ్యంగా, దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి, దేవుడిచ్చిన సంతోషాన్ని బట్టి మీరందరూ బాగున్నారని నేను మీ తరపున నాకు సంతోషం ఉంది. దేవుని సన్నిధిలో మనం అందరం కూడా యథార్థమైన జీవితంతో ముందుకు ప్రయాణం చేయాలని మీ అందరికీ మళ్ళొకసారి నా హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియపరచుకుంటూ, మంచిది దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని కొద్ది మాటలు మనము జీవితానికి కావలసిన ఆదరణ, దేవుడు మనకు సహాయం చేయలాగిన దేవుని లేఖనాలను మనం చదువుకుందాం. మంచి దేవుని బిడ్డలారా, మరి మంచి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. జీవజల నది, జీవజల నది, పరిశుద్ధ గ్రంథ లేఖనాలను జీవజల నది అన్న ఈ వాక్యాలను మనము ధ్యానించినట్లయితే, మరి జీవజల నది ఎవరు, ఎందుకు ఈ లేఖనాలను మనకి ఇంత చక్కగా రాయబడుతున్నాయి? దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదువుకున్నట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. చూడండి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం అండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, ఏమంటుంది చూడు. ఏలయనగా సింహాసనమును మధ్య నుండు గొర్రెపిల్ల కాపరి, గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలము బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి భాష బిందులను తుడిచి వేయును. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం లేఖనాలను దేవుని బిడ్డలారా, ఏలయనగా సింహాసనం మధ్య నుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలము బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భాష బిందులను తుడిచి వేయును. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథ లేఖనాలను దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, జీవజల నది అన్న విషయాలను మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథ లేఖనమును ఎంతో చక్కని మాటలు మనకు బోధించబడుతుంటున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తుల వారే గొర్రెపిల్ల కాపరిగా ఉండి మన జీవితానికి దేవుడు ఇస్తున్న ఆదరణ, మన జీవితానికి బ్రతుకులకు ఇస్తున్న ఒక నమ్మకము, ఒక భరోసా, ఒక ధైర్యం. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో ఎవరైనా కొద్ది ఇబ్బంది పడుతుంటే, బాధలు పడుతుంటే మనం వెళ్ళి చెప్తా ఉన్నది, మేము ఉన్నాం కదండి, మీరు ఎందుకు చింతిస్తున్నారు, ఎందుకు దిగులు పడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, మేము మీకు తోడుగా ఉంటాం, ఏదో మేము సహాయం చేస్తాం, మిమ్మల్ని బలపరుస్తాం, ఆదరిస్తామని దేవుని బిడ్డలారా, దిగులు పడుతున్న వారి దగ్గరికి వెళ్ళి మనం మళ్ళీ ఓదారుస్తూ ఉంటాం, వారిని బలపరుస్తూ ఉంటాం, వారికి ధైర్యం చెప్తా ఉంటాం. అవునా? నిజమే దేవుని బిడ్డలారా. ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మనం చూసినట్లయితే, ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి ఎవరండి? ఆయన సృష్టికర్త అయిన దేవుడు మనకు ఒక కాపరిగా, అంటే దేవుని బిడ్డలారా చూడండి, మానవ జీవితానికి దేవుడు ఎంత ఆదరణ, ఎంత నమ్మకమును, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో యావత్తు ప్రపంచంలో ఎవరు కూడా ఒక నమ్మకాన్ని ఇవ్వరు. దేవుని బిడ్డలారా, నీకు భరోసాని కల్పించరు, నీకు ధైర్యము చెబుతారేమో గాని దేవుని బిడ్డలారా, ఇదిగో అప్పుడు పూర్తి వారు నీతో ఉంటారు గాని వారు చెప్పి వెళ్ళిపోయేవారండి. సర్వోన్నతుడైన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే,
గొర్రెపిల్ల వారికి కాపరి, గొర్రెపిల్ల వారి కాపరి జీవజలము బుగ్గ యొద్దకు వారిని నడిపించును, జీవజలమున బుగ్గ యొద్దకు వారిని నడిపించును. యేసుక్రీస్తులు వారు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తులు వారు మన జీవితానికి ఇస్తున్న మహా గొప్ప ధైర్యం కదండి. దేవుడే వారి కనుల నుండి ప్రతి భాష బిందులను తుడిచి వేయును. నీవు కష్టాల్లో, దుఃఖములో, బాధలో ఉంటున్నాయేమో నా సోదరుడ సోదరి, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీకు కాపరిగా ఉంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం మనం చదివినట్లయితే దేవుని బిడ్డలారా, ఆయన దేవుని ఆలయానికి తీసుకుపోయి ఆయన చూసి దేవుని బిడ్డలారా అందులో నడిపించినప్పుడు అందులో నీళ్లను కొద్ది కొద్దిగా ఏ విధంగా మనిషికి మునిగిపోయేటంత అందులో బయటికి రానంతగా నీరు ఎలా మనిషికి పైగా ఉంటున్నాయో దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో కూడా ఈ ఎజ్కేలు గ్రంథము 47వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే చూడండి, అందులో నడిచిన కొలది దేవుని ఆలయం నడిచిన కొలది, దేవుని సావాసం నడిచిన కొలది దేవుని బిడ్డలారా ఎంతో సంతోషమును, ఎంతో ఆనందమును, ఎంతో ధైర్యమును దేవుడు మనకిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథ లేఖనాలను జీవజలము బుగ్గ దగ్గరికి నడిపిస్తున్నాడండి. ఆయన గొర్రెలకు మంచి కాపరి అండి. మంచి కాపరి తన గొర్రెల గురించి ప్రాణం పెడుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మంచి కాపరి దేవుడు కాబట్టి మంచి కాపరి తన గొర్రెల గురించి ప్రాణం పెడుతున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా దేవుని బిడ్డలారా తన బిడ్డల గురించి ప్రాణం పెట్టేవారు కాదండి. గొర్రెలనగా, పశువులనగా దేవుని బిడ్డలారా అంటే మానవ జీవితానికి దేవుడు ఆదరణ కల్పిస్తున్నాడు. మనం గొర్రెల వల్ల దారి తప్పిపోతుంటున్నాం అంటే మనిషి శుభం వెళ్ళిన దేవుడి బిడ్డలారా ఇష్టం అనిసినట్లుగా పరిగెత్తుతున్నాడు. తన ఇష్ట ఆలోచన ప్రకారంగా లోకంలో పరిగెత్తున్నాడు కాబట్టి మనకు ఆయన కాపరిగా ఉంటున్నాడండి. నీవెవరి దగ్గర ఎత్తుకోకుండా, ఎవరి దగ్గర నువ్వు సిగ్గుపడుతున్నావో, ఎవరి దగ్గర నువ్వు భయపడుతున్నావో ఆ భయాందోళన నుంచి నిన్ను బయటికి లాగటానికే దేవుడు నీకు కాపరిగా ఉంటున్నాడు. ఆ సర్వోన్నతుడైన దేవుడండి. ఆ సృష్టికర్తన యేసుక్రీస్తుల వారు మనకు కాపరిగా ఉండి దేవుని బిడ్డలారా మన అంధకారము నుంచి, చీకటిలో నుంచి, పాప యూబి నుంచి, మోసకరమైన నుంచి, వ్యభిచారం నుంచి, దొంగతనం నుంచి, అబద్ధం నుంచి, గర్వము నుంచి, పాపము నుంచి మన విడుదల దయచేసి జీవజలమైన బుగ్గ యొద్దకు మనల్ని నడిపింపు చేస్తున్నాడండి దేవుని బిడ్డలారా. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్తలు మనం చూసినట్లయితే 4వ అధ్యాయం దేవుని బిడ్డలారా ఆ తల్లి విషయంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడండి. ఇదిగో ఆ నీళ్ళు తెచ్చేందుకొని వచ్చి మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలారా అయ్యో నా అన్నవాడు ఉండొచ్చు, తన తలెత్తుకొని బ్రతకలేని స్థితిలో ఉంటున్న తన జీవితము, తన తలెత్తుకొని జీవించలేని తన ఆలోచనల విధానంలో దేవుని బిడ్డలారా అందరూ నన్ను ఏమంటున్నారు, నేను చేసే కార్యాలను బట్టి, నేను చేసే వృత్తిని బట్టి, నేను చేసే పాపాన్ని బట్టి నన్ను అందరూ ఏమంటారని దేవుని బిడ్డలారా ఆమె మధ్యాహ్న కాల సమయంలో ఎవరు లేనప్పుడును బావి యొద్దకు నీళ్లు చెందుకోవటానికి వచ్చిందండి. బావి యొద్దకు నీళ్లు చెందుకొనక చిన్న దేవుని బిడ్డలారా దాహము గొన్న తన జీవితాన్ని యేసుక్రీస్తుల వారు దేవుని బిడ్డలారా నిండు మనసుతో తనని దీవించాలని, ఆశీర్వదించాలని యేసుక్రీస్తుల వారు దేవుని బిడ్డలారా ఆ సమయంలో అక్కడ రావడం ఏంటి, అదే సమయంలో ఈ తల్లి రావడం ఏంటి, వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా ఆమె ఆ నీళ్ళ గురించి మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలారా ఇదిగో అమ్మ నాకు దాహానికి నీళ్ళు ఇమ్మన్నది ఆమె అనుకుంటుంది. దేవుని బిడ్డలారా దాహం నీళ్ళు ఇమ్మన్నప్పుడు శరీర దాహం అనుకుంటుంది, కానీ నేనిచ్చు నీళ్లు అంటాడు యేసుక్రీస్తుల వారు. నేనిచ్చు నీళ్లు తీసుకున్నవాడు ఏ మాత్రం కూడా దప్పికొనడు, ఎందుకంటే జీవ జల బుగ్గైన దేవుడైన. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో నేను నీళ్ళు ఇచ్చిన నీళ్లను ఎవరైతే తాగుతారో వారు ఏ మాత్రం కూడా తప్పికొనరు అన్నప్పుడు దేవుని బిడ్డలారా ప్రభువా అవి నాకు ఇవ్వవా అని ఆమె మాట్లాడుతున్న విషయాలు మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా యోహాను సువార్త 4వ అధ్యాయము దేవుని బిడ్డలారా ఒకసారి మీరు వాక్యాన్ని మీరు చదివినట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని ఎంత చక్కని మాటలు మనకు బోధించబడుతున్నాయి. యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం నుండి అక్కడ యాకోబు బావి ఒకటి కనుక యేసు ప్రయాణము వల్ల అలసిన రీతినై ఆ బావి యొద్ద కూర్చుండెను.
అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. యేసుక్రీస్తుల వారు దాహము కొన్నాడంట. ఏ దాహం అండి? శరీర దాహం అని మీరు అనుకోగలరు దేవుని బిడ్డలారా? కాదండి, ఆత్మల దాహము. ఒక ఆత్మను రక్షించాలని, దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆత్మ నశించడానికి దేవునికి ఇష్టం లేదు కాబట్టి, ఒక ఆత్మను నశించిపోవటానికి దేవునికి ఇష్టం లేదు కాబట్టి, ఒక ఆత్మను రక్షించటానికి యేసుక్రీస్తు వారు దాహము కొన్నాడంట. అప్పటికి 12 గంటలైందండి. మధ్యాహ్నం 12 గంటలు, ఇంచుమించు 12 గంటలైను. ఇంచుమించు 12 గంటలైను కాబట్టి అప్పటికి దాహము కొన్నాడంట. ఆ బావి యొద్ద ముందు కూర్చుండి అప్పటికి ఇంచుమించు 12 గంటలైను. అలసి రీతిన ఆ బావి యొద్ద కూర్చుని అలసిపోయాడండి ఆయన. అలసిపోయిన ప్రాణం అండి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుల వారి సువార్త ఎలా ఉంటుందంటే, ఒక మనిషిని రక్షించాలి, ఒక మనిషిని పాపము నుంచి విడుదల దయచేయాలి, అంధకారం నుంచి విడుదల దయచేయాలి, వారికి ఎలుగు మార్గం నడిపించాలని యేసుక్రీస్తుల వారి ఆలోచన, ఆయన ఉద్దేశము, ఆయన మనసు అండి దేవుని బిడ్డలారా. మరి ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, మనం ఏ విధిగా ఉంటున్నాం? మనం చీకట్లోనే ఉంటున్నామేమి? ఇంకా దేవుని బాప్సం పొందుకున్నాక కూడా ఎవరిని సువార్త చేయకుండా, ఎవరిని వాక్యం ప్రకటించకుండా, చాలు నేను బాప్సం పొందుకున్నాను కదా, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానని నీవు అనుకుంటున్నావేమో. నేను అనుకుంటున్నాను దేవుని బిడ్డ, కాదండి. మనం ఆత్మలను రక్షించాలి, మనం ఆత్మలను సంఘానికి చేర్చాలి. పాపము నుంచి, అంధకారము నుంచి, చీకట్ల నుంచి వెలుతురులోనికి మనం నడిపించాలని దేవుడు మనకిచ్చిన పని బాధ్యతలను మనం మర్చిపోతున్నాం దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చెప్తుందండి 7వ వచనం నుండి, సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చెందుకున్నట్టుకు అక్కడికి రాగా యేసు నాకు దాహముకీమని ఆమెను అడిగాను. యేసు ఆ సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చెందుకొని వచ్చినప్పుడు అండి, యేసు నాకు దాహమునకు నీళ్ళు ఇమ్మని అడిగానంట. ఆయన శిష్యులు ఆహారమును కొనుటకును ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడా నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహంకిమని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యమును చెయ్యరు. ఈమె అడుగుతుందండి, అయ్యా నీవు దాహానికి ఇమని ఎలా అడుగుతున్నావు? సమరయులు యూదులతోని సహవాసం చేయరు కదా, వారితో కలిసి ఉండరు కదా అన్న ఆలోచనలో దేవుని బిడ్డలారా, తన ఆలోచన ఏంటంటే, దాహం అనగా దేవుని బిడ్డలారా శరీర కోరికలు అనుకుంటుంది, శరీర దాహం అనుకుంటుంది. కానీ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుల దాహం ఏంటంటే ఆత్మ సంబంధమైన దాహము దేవుని బిడ్డలారా. ఈ స్త్రీ తన తలంపులు అంతా కూడా దేవుని బిడ్డలారా, ఆమె లోకరీతిగా బ్రతుకుతుంది కాబట్టి, లోక ఆలోచనలు జీవిస్తుంది కాబట్టి ఆమె అనుకుంటుందండి శరీర దాహం అనుకుంటుంది. కానీ మరి యేసుక్రీస్తుల ఆత్మ దాహం అండి. ఒక ఆత్మను నశించడానికి దేవునికి ఇష్టం లేదు దేవుని బిడ్డలారా. చూడండి దేవుని బిడ్డలారా, అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునికి ఇమ్మని నిన్ను అడుగుచున్నాను వాడని అదియో ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయనను నీకు జీవజలమిచ్చు ఆమెతో చెప్పాను. కదండి, నేను జీవజలమిచ్చు ఆమెతో. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమేమని అంటే నీ జీవితాన్ని నీవు మార్చుకొని, నీ బ్రతుకును మార్చుకొని, అంటే నీ జీవితమును పరిశుద్ధమైన జీవితంలో ఎదగటానికి ఆ దాహాన్ని అడిగాను తల్లి అని అన్నాడండి యేసుక్రీస్తుల వారు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోని ఎంత చక్కని మాటలు మనకు బోధించబడుతుంటున్నాయో. కాబట్టి అప్పుడు ఏమైందంటే దేవుని బిడ్డల, అప్పుడు అడుగునని నీకు జీవజలం ఇచ్చేదనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చెందుకున్నటకును నాకేమీయో లేదు. ఆ జీవజలంను ఎలాగూ నీకు దొరుకును? తాను కుమారులను పశువులను ఈ బావి నీళ్లను త్రాగి మాకిచ్చి మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనను. నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడు దప్పిగొనడు. నేను వారికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడిచ్చే నీటి బుగ్గవలే నుండని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బావి నీళ్లు తాగినట్లయితే మీరు మళ్ళీ దాహం కొంటారు, మీకు దాహం వేస్తుంది, మీరు మళ్ళీ చెందుకోవడం రావాలి. కానీ నేనిచ్చి నీళ్లు ఏ మనిషి కూడా మళ్ళా దాహము దప్పిగొనడు. ఇది జీవజలమైన
ఆత్మీయ సంబంధమైన మర్మముతో కూడిన మాటలు దేవుని బిడ్డలారా. మనం ఆలోచించాలి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, మనం చక్కని జీవితంలో మనం ప్రయాణం చేయాలి. ఎజికేలు గ్రంథంలో 47వ అధ్యాయాన్ని మీరు చదవండి దేవుని బిడ్డలారా. యోహాను సువార్తలోని ఈ వాక్యం మీరు చదవండి. దేవుని మాట ప్రతిది కూడా దేవుని బిడ్డలారా. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతి వాడును మరల దప్పిగొనను, నేనిచ్చి నీళ్లు తాగువాడు ఎప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడిచ్చే నీటి బుగ్గవలే ఉండనని ఆమెతో చెప్పాను. నేనిచ్చి నీళ్లు ఊరడిచ్చి బుగ్గవలే ఉండను అంటే దినదినము అభివృద్ధి చెందుతున్న జీవితము, దినదినము ఆశీర్వదించబడుతున్న జీవితాన్ని నేను ఇస్తున్నానని దేవుడు వాక్యం అక్కడ ఆమెతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. మీరు వాక్యమంతా మీరు చదివినట్లయితే దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనుకున్నట్టు చేదుకొనటకు కింద దూరముగా నాకు రావటకు నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు, నీ వెళ్ళి చూడండి బిడ్డ, అయ్యా, అంత దూరం రావడం నాకెందుకయ్యా, నాకేదో మరలా ఇంత దూరం రాకుండా నాకు ఆ నీళ్లు ఇస్తే బాగుంటుందని ఆ యేసుక్రీస్తుల వారిని ఆమె మాట్లాడినప్పుడు వెళ్ళి దేవుని బిడ్డలారా, నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే నేను నీకు దాహానికి నీళ్ళు ఇస్తానని ఈ కింది వాక్యంలో మనం గమనించాలి దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతో చక్కని మాటలు మనకు బోధించబడుతున్నాయి. కాబట్టి ఎజికేలు గ్రంథము 47వ అధ్యాయం కానీ, సామెతల గ్రంథము దేవుని బిడ్డలారా 12వ అధ్యాయము 28వ వచనంలో కానీ మీరు వాక్యం బాగా చదవాలి. నిత్య జీవానికి వెళ్ళెత్తిన మహా గొప్ప కార్యాలను దేవుడు మనకు పొందుపరుస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటున్నారో దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదవండి, క్షుణ్ణంగా నేర్చుకోండి. మరి అదే ఇర్మీయా గ్రంథంలో దేవుని బిడ్డలారా మనము 17వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా చక్కని మాట రాయబడుతుందండి. 17వ అధ్యాయం అనుకుంటా దేవుని బిడ్డలారా, ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము దేవుని బిడ్డలారా, చక్కని మాటలు మన జీవితానికి అప్లై మనం చేసుకోవాలి. 17వ అధ్యాయం దేవుని బిడ్డలారా 7వ వచనం, యెహోవా నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా నుండును, వాడు జలంలో యుద్ధ నాటబడిన చెట్టు వలెను నుండును, అది కాలువ ఓరున దాని వేడు తన్నును, వేట కలిగిన దానికి భయపడదు, దానికి ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమును చింతనొందక కాపు మానదు. దేవుని బిడ్డలారా, ఎంత బాధ వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎందుకంటే నీటి ఓరున నాటబడిన వారు ఎవరైతే ఉంటారో వారు ఏమాత్రం కూడా భయపడరండి దేవుని బిడ్డలారా. చక్కని జీవితంలో దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఇర్మీయా గ్రంథంలో 17వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవాను ఆశ్రయించిన వారు ధన్యులు. ఇప్పుడు ఈ స్త్రీలో దేవుని బిడ్డలారా ఆమె దేవుణ్ణి ఆశ్రయించింది, గ్రామానికి వెళ్లి దేవుని బిడ్డలారా ఆయన చెప్పినట్టుగా చేసింది, తన జీవితంలో అనేకమని మేలు పొందుకొని పాపమైన కుండను వదిలేసి దేవుని బిడ్డలారా గ్రామానికి వెళ్లి దేవుని బిడ్డ ఎక్కడైతే తలెత్తుకొని బ్రతకలేదో అక్కడ తలెత్తి ఆయన గురించి వాక్యం ప్రకటించి అనేకులను ఆయన దగ్గరికి చేర్చినట్టుగా మనం ఆ యోహాను సువార్త 4వ అధ్యాయంలోని ఆ మొత్తం లేఖనాలు చదివితే దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితంలో మనం కట్టుకుంటాం దేవుని బిడ్డలారా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే యేసుక్రీస్తు వారి దగ్గర ఉంటారో దేవుని బిడ్డలారా వారికి ఏమాత్రం చలనం ఉండదు, ఏమాత్రం ఇబ్బంది ఉండదండి, ఏమాత్రం కష్టం ఉండదండి. వారికి సంతోషమును సమాధానమును ఆనందమునై దేవుడు వారికి బలపరచబోతున్నాడు అండి. ఎందుకంటే జీవజలమును బుగ్గయ్యను ఆయన యేసుక్రీస్తుల వారు గొర్రెలకు మంచి కాపరిగా ఉంటున్నాడు దేవుని బిడ్డలారా. ఆయన ప్రాణం పెడుతున్నాడు. ఆయన ప్రాణము ఎవరిది తీయడు కానీ మన గురించి ఆయన ప్రాణాన్ని వలకబోస్తున్నాడు. ఆయన రక్తం కారుస్తున్నాడు. ఆయన ముఖం మీద ఉమ్మేయించుకున్నాడు, ముఖం మీద పిడికిలతో గుద్దు ఇచ్చుకున్నాడండి. శరీరం అంతా చాలులాగా తండ్రి దేవుని బిడ్డలారా ఆ కోడుతో కొట్టినప్పుడు అంటే శరీరం అంతా చీలుకపోయిందండి దేవుడు. అయినా కూడా మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడండి, ఆయన ఇంతగా ప్రేమిస్తున్నాడు దేవుని బిడ్డలారా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమున కన్న తండ్రి అనే దేవానికి స్తోత్రములు నాయన. ఎందుకంటే దేవుని బిడ్డలారా ఆయన మన గురించి రక్తము కారుస్తున్నాడు, ఆయన మన గురించి ప్రయాసపడుతున్నాడు, మన గురించి ఆయన శరీరం అంతా కుళ్ళబొడి చేసుకున్నాడండి దేవుని బిడ్డలారా. ఎందుకు 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 మన పాపాల గురించి, మన శాపాల గురించి, మన వ్యతిరేక క్రియల గురించి, వ్యతిరేక ఆలోచన గురించి, మన పాపాల గురించి ఆయన అమూల్యమైన రక్తము, నిష్కళమైన గొర్రె, పాపముకో ఏది లేని రక్తము మన గురించి ఆ సిలువ మీద కార్చాడండి. ఆ కొట్టుకుంటూ వెళుతున్నప్పుడు దేవుని బిడ్డలారా భారమైన సిలువను మోస్తూ దేవుని బిడ్డలారా ఆయన రక్తమంతా కూడా ఆ కారిపోతూ దేవుని బిడ్డలారా ఆ మండుటి ఎండలో దేవుని బిడ్డలారా ఆ సిలువ మీద మన గురించి వేలాడిన యేసుక్రీస్తుల వారి వెంబడి ఎవరైతే ఇస్తుంటున్నారో దేవుని బిడ్డలారా వారికి అనేక మేలు జరుగుతాయండి. ఈ తల్లి జీవితంలో ఆమె అభివృద్ధి పొందుకున్నది, తన జీవితంలో సంతోషమును ఆనందమును పొందుకున్నది. దేవునికి మహిమ కలుగును గాక. మరి నీ జీవితంలో, నా జీవితంలో యేసుక్రీస్తుల వారి అడుగుజాడలు నడుస్తున్నావా? నడిచిన వారు ఎలా ఉంటారో చూడండి దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథము 12వ అధ్యాయము
సామెతల గ్రంథము 12వ అధ్యాయము దేవుని బిడ్డలారా చివరి వచనం, నీతి మార్గమందు జీవము కలదు, నీతి మార్గమందు జీవము కలదు, నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. దేవునికి మహిమ కలుగుగా. ఎవరైతే నీతి మార్గములో జీవము కలిగి ఉంటున్నారో, నీతి మార్గమందు జీవము కలదు, నీతి మార్గమందు ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో అందులో జీవమున్నది, అందులో సమాధానం ఉంది, సంతోషం ఉన్నది, ఆనందం ఉన్నది. ఎవరైతే నడుస్తారో దేవుని బిడ్డలారా దాని త్రోవలో మరణము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని బిడ్డలారా ఆయన గొర్రెలకు మంచి కాపరిగా ఉంటున్నాడండి. ఆయన గొర్రెలకు మంచి కాపరి, ఆయన ప్రాణం పెట్టే కుమారుడై మనకు లోకానికి వచ్చాడండి. దేవుని సోదరుడ సోదరి, నువ్వు కూడా దేవుని విషయంలో నీ ప్రార్థన చేస్తుంటున్నావా? ఆత్మీయ జీవితంలో సంఘంలో వాడబడాలనుకుంటున్నావా? నీవు సంఘంలో ఎజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం మీరు చదవండి దేవుని బిడ్డలారా. 47వ అధ్యాయం మీరు చదవండి. ఎంత చక్కని అక్కడ మాటలు ఉంటాయి దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని బిడ్డలారా ఆయనే యేసుక్రీస్తుల వారు మన గురించి ఈ లోకానికి రావడం జరిగిందండి. ఆయన ద్వారానే మనం పరలోక రాజ్యానికి చేరగలం దేవుని బిడ్డలారా. ఆయన మార్గదర్శి మనకున్నాడు దేవుని బిడ్డలారా. ఆయనే మార్గం, ఆయన సత్యం, ఆయన జీవమై మనకున్నాడు. కాబట్టి జీవము కలిగిన దేవుడే మనకు జీవాత్మలో ప్రయాణం చేయడానికి దేవుడు అవకాశాన్ని కల్పించగలడని మీరందరూ నమ్మాలి. మరొకసారి అండి, నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో మరణము లేదు. ఎవరైతే నీతి మార్గమందు జీవము కలదని విశ్వసిస్తారో, నేనే మార్గమన్న యేసుక్రీస్తుల వారి అడుగు జాడలో బ్రతకడానికి ఆలోచిస్తారో వారి జీవితాన్ని దేవుడు గమ్యానికి చేరుస్తాడు. ఎప్పుడు చనిపోయి సమాధి చేయబడి మన శరీరం అంతా కూడా బొక్కలు ఎముకలు అన్ని కూడా మట్టి పాలైనప్పుడు దేవుని బిడ్డలారా ఆ ప్రభు యేసుక్రీస్తుల లోకానికి వచ్చినప్పుడు మనందరూ కూడా లేస్తాం. మనమందరం మహిమ శరీరంతో లేచి దేవుని బిడ్డలారా నువ్వు నీతిమంతుడు అయితే, నీతిమంతులలో అయితే ఇప్పుడు సమరయేశ్వరి తన జీవితాన్ని మార్చుకొని దేవుని బిడ్డలారా దేవుని స్థానాన్ని ఎలా సంపాదించుకున్నదో, ఇదిగో నువ్వు నేను ఆ రీతిగా బ్రతకాలని పాపమైన కుండను వదిలేసి, పాప రోత జీవితాన్ని వదిలేసి, క్రీస్తే నాకు మార్గదర్శి, ఆయన మెస్సయ్య నేను చూశానని ఆమె ఎలా సాక్ష్యం చెప్పిందో దేవుని బిడ్డల సమాజంలో వెళ్ళి ఎక్కడ తల ఎత్తుకొని బ్రతకలేదో అక్కడ వెళ్ళి తలెత్తుకొని ఆమె వాక్యాన్ని ప్రకటించింది. సమాజానికి యేసుక్రీస్తుల వారిని తెలియపరిచిందండి. మరి నువ్వు నేను సోదరుడా ఎలా ఉంటున్నావు? సోదరి సోదరి మనలారా ఆలకించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన మహోన్నతుడ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య భాగాన్ని ప్రభ తండ్రి అయా ప్రభ మీరే మాకు జీవజల నది కానీ ప్రభ ఆ జీవజల నది వద్దకు మమ్మల్ని ప్రయాణం చేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వరుసలో ప్రార్థనడుతున్నాము తండ్రి. ఆమీన్ ఆమీన్. అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలందరినీ విడికిట్లో దేవుడు దీవించి ఆశీర్వించినాక ఆమీన్ ఆమీన్. మళ్ళా దేవుడు బ్రతికుంటే మనకందరికీ మనం బ్రతికిస్తే మళ్ళీ ఒక దినం కలుసుకుందాం. దేవుడు అవకాశం ఇస్తే అందరూ సంతోషంగా ఉండండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. వాక్యంలో ఎదగండి మీ అందరికీ నేను మనవి చేస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వించగాక. ఆమీన్ ఆమీన్.